భారతదేశ విదేశీ విధానంలో భారత్ అమెరికా సంబంధాలు, భారత్ చైనా సంబంధాలు, భారత్ రష్యా సంబంధాలు ఇవన్నీ ఎక్కువ డామినేట్ చేస్తుంటే ప్రజలు వీటి పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతుంటారు. వీటన్నిటిని మరుగున ఒక అడ్వాన్స్డ్ కంట్రీ భారత్తో ఉన్న సంబంధం, ఆ కంట్రీకి భారత్కు ఉన్న మెరుగైన సంబంధం మనం కొంచెం తక్కువగానే చదువుతుంటాం. అదే ఇండియా ఫ్రాన్స్. మొదటి నుంచి మన సంబంధాలు చాలా దృఢమైనవి, ఒకరితో ఒకళ్ళు పెనవేసుకున్న సంబంధాలు అన్నమాట భారత్ ఫ్రాన్స్ సంబంధాలు. ఈ సంబంధాలకు సంబంధించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. మోడీ గారి ఫ్రాన్స్ విజిట్ నిన్న పూర్తయింది. స్టేట్ విజిట్ అనమాట, అఫీషియల్గా వెళ్ళిన విజిట్ అయినా, అఫీషియల్ ఇన్విటేషన్ మీద వెళ్ళిన విజిట్ అయినా. సో భారత్ ఫ్రాన్స్కి సంబంధించి మోడీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డిఫెన్స్ కోఆపరేషన్ హ్యాస్ బీన్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ అవర్ టైస్. రక్షణ సంబంధాలు మా టైస్లో, భారత్ ఫ్రాన్స్ టైస్లో స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నాయి. రెండు టైస్ అంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్లో ఉన్న ఇండియాకి ఫ్రాన్స్కి ఉన్న ఈ టైస్ అనేవి మ్యూచువల్ ట్రస్ట్ని చూపిస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయెంట్ ఇండియాకి ఇది చాలా ప్రోత్సహిస్తాయి, సపోర్ట్ చేస్తాయని మోడీ గారు అన్నారు. అదేవిధంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఇండియా హ్యాస్ అ జైంట్ హిస్టరీ ఇన్ ద వరల్డ్ అండ్ దట్ విల్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్ అని. భారతదేశానికి ప్రపంచంలో చాలా పెద్ద చరిత్రే ఉంది, అది భవిష్యత్తు యొక్క ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది, దాంతోపాటు ఫ్యూచర్ యొక్క భారత్ ఫ్రాన్స్ సంబంధాలను కూడా నిర్ణయిస్తుందని చెప్పి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పారు. సో ఆ విధంగా ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్స్ ఎక్సలెంట్ షేప్లో ఉన్నాయని మోడీ గారు కూడా వర్ణించడం జరిగింది. వచ్చే 25 సంవత్సరాల్లో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుందనే దిశగా కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఒకసారి మోడీ గారి విజిట్, అంతకుముందు భారత్ ఫ్రాన్స్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత మోడీ గారి విజిట్లో ప్రత్యేకంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మోడీ గారు ఫ్రాన్స్కి స్టేట్ విజిట్ మీద వెళ్ళారనమాట. అండ్ గెస్ట్ ఆఫ్ హానర్గా మోడీ గారిని బాస్టిల్ డే పెరేడ్కి పిలిచారు. ఈ బాస్టిల్ డే పెరేడ్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు 1789 ఫ్రెంచ్ విప్లవం. ఆ విప్లవం జూలై 14వ తారీఖున స్టార్ట్ అయింది. బాస్టిల్ ప్రిజన్లో అక్కడ ప్రజలు, పక్కన ఉన్న ఆర్మీ వాళ్ళు అందరూ వెళ్ళి, ఫ్రెంచ్ ఆర్మీ వాళ్ళు ఆ ప్రిజన్లో ఉన్న ప్రిజనర్స్ అందరిని బయట తీసుకొచ్చి విప్లవానికి నాంది పలికారనమాట. అది లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీకి ఒక ప్రతీకగా కూడా భావిస్తారు. సో జూలై 14th 1789లో జరిగిన ఇన్సిడెంట్ బాస్టిల్ డేగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఈ సందర్భంగా మోడీ గారిని గెస్ట్ ఆఫ్ హానర్గా పిలిచారు. అదేవిధంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మన పిఎం మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్ అవార్డు ఇచ్చారు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ద హానర్ అవార్డ్ ద హైయెస్ట్ మిలిటరీ అండ్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఫ్రాన్స్. అది పౌర పురస్కారాల్లో, మిలిటరీ పురస్కారాల్లో హైయెస్ట్ అవార్డ్ అంట ఫ్రాన్స్లో. సో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ అనేది ఈనాటిది కాదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఆ సంబంధాలు మొదలయ్యాయి 1947. తర్వాత 1998లో ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డైలాగ్ పార్ట్నర్షిప్ చేసుకున్నాయి 1998. సో ఫ్రాన్స్ అనేది ఇండియాకి కంటిన్యూస్గా ఒకటే రకంగా ఏ రిలేషన్షిప్ అయినా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, ఆ కంట్రీ మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది, మన స్ట్రాటజిక్ ఎకానమీకి ఎంత విలువిస్తుందో ఒకసారి చూస్తే ఫ్రాన్స్ మనకు చాలా అంశాలు, ఉదాహరణకి యుఎన్ఎస్సిలో ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎస్జిలో ఇండియాకి మెంబర్షిప్ కోసం ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఇనిషియేటివ్స్, ఉదాహరణకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంటి ఇనిషియేటివ్స్, కౌంటర్ టెర్రరిజం, క్లైమేట్ చేంజ్, ఇలా చాలా అంశాల్లో ఇద్దరు కలిసి ఒకే తాటి మీద ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే 1998లో ఇండియా పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తి చేసిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు ఇండియా పైన ఆంక్షలు వేశాయి. కానీ ఫ్రాన్స్ వీటినన్నింటినీ పక్కన పెట్టి ఇండియాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని సైన్ చేసుకుని స్ట్రాటజిక్ డైలాగ్తో ముందుకెళ్తుందనమాట. అది ఫ్రాన్స్కి మనకి ఉన్న సంబంధం. ఈ సంబంధం అనేది చాలా దృఢమైనది, చాలా బలమైనది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండియా ఫ్రాన్స్, భారత్ ఫ్రాన్స్ యొక్క ఆర్థికపరమైన సంబంధాలు మనం చూసుకుంటే కనుక ఫ్రాన్స్ ఇస్ అ కీ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. భారత్కి ఫ్రాన్స్కి యాన్యువల్ ట్రేడ్ ప్రస్తుతం 2021-22 చూసుకుంటే $12.42 బిలియన్ ఉంది. అదేవిధంగా ఫ్రాన్స్ ఇస్ ద 11th లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. ఇండియాకి ఎఫ్డిఎస్ వచ్చే దానిలో 1.7% ఫ్రాన్స్ నుంచే వస్తాయి. 11th లార్జెస్ట్, 11వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు అనమాట ఫ్రాన్స్. అదేవిధంగా మ్యారిటైమ్ కోఆపరేషన్లో కూడా మనకి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఫ్రాన్స్లో. ముఖ్యంగా వరుణ అని చెప్పి జాయింట్ ఎక్సర్సైజ్ కూడా భారత్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంటాయి. ముఖ్యంగా భారత్ ఫ్రాన్స్ యుఏఈ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ కూడా మనం చేస్తున్నాం, ఇండియా ఫ్రాన్స్ యుఏఈ కలిపి. అదేవిధంగా సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ 2022లో ఇండియా ఫ్రాన్స్ అగ్రీ టు సెటప్
ఇండో పెసిఫిక్ ట్రైలేటరల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫండ్ అని కూడా చేస్తున్నాం అనమాట. అదేవిధంగా ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, రక్షణ కోఆపరేషన్ కూడా. ముఖ్యంగా స్కార్పిన్ సబ్మెరైన్స్, రఫేల్ ఫైటర్ జెట్స్. మీకు తెలుసు దసో కంపెనీ మనకి రఫేల్ ఫైటర్ జెట్స్ ఇస్తుందని. ఈ సందర్భంగా ఈసారి మోడీ గారి విజిట్లో కూడా మనం ఎక్స్ట్రాగా ఫైటర్ జెట్స్ కొనుక్కొచ్చుకుంటున్నామని చర్చ జరిగింది, కానీ ప్రస్తుతం అయితే అది సైలెంట్గానే ఎటువంటి డీలు కుదరలేదని అర్థమవుతోంది. తర్వాత జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వరుణ నేవీ వాళ్ళది, గరుడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, శక్తి ఆర్మీ వాళ్ళది, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతుంటాయి అనమాట. అదేవిధంగా జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాటా గ్రూప్ టైడప్ విత్ ఎయిర్ బస్ టు మ్యానుఫ్యాక్చర్. ఫ్రాన్స్ వాళ్ళ ఎయిర్ బస్తో మన టాటా గ్రూప్ వాళ్ళు జాయింట్ కొలాబరేషన్ చేస్తున్నారు. C-295 టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, వడోదరాలో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇండియా ఫ్రాన్స్ మధ్య కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఇది స్పేస్ కోఆపరేషన్ అని చెప్పొచ్చు. ఈ స్పేస్ కోఆపరేషన్లో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత జాయింట్ వర్కింగ్ గ్రూప్ బిట్వీన్ ఇస్రో అండ్ CNES ఫర్ ఎన్హాన్సింగ్ కోఆపరేషన్. ముఖ్యంగా మార్స్ మిషన్ మీద ఇస్రో అండ్ మన ఇస్రో, ఫ్రాన్స్ వాళ్ళ CNES వాళ్ళు కలిపి మార్స్ మిషన్ మీద జాయింట్ కోఆపరేషన్ చేసుకుంటున్నారు. తర్వాత శాటిలైట్ లాంచెస్ మీద కొలాబరేషన్, ఎర్త్ అబ్జర్వేషన్ కొలాబరేషన్, స్పేస్ డెబ్రిస్ మీద కొలాబరేషన్. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారత్ ఫ్రాన్స్ కొలాబరేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 2005-06లోనే ఒక ఐడియాలో మనం పెట్టుబడి పెట్టాం. ప్యారిస్ దగ్గర కెడార్షి అనే ప్రాంతంలో ITER, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, న్యూక్లియర్ ఫ్యూజన్, దీనికి సంబంధించి టోకామాక్ టెక్నాలజీ ద్వారా న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేయడం అనమాట. దీని మీద 7 కంట్రీస్ ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ కోఆపరేట్ చేస్తున్నాయి, దానిలో భారతదేశం కూడా ఉంది. ఇది ITER ప్రాజెక్ట్ అనేది ఫ్రాన్స్లో ప్యారిస్ దగ్గర కెడార్షిలో రన్ అవుతుంది అనమాట. దాని పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాకపోయినా, అంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇంకా అవుట్పుట్ రాకపోయినా దాని మీద ఇంట్రెస్ట్ మాత్రం ఇండియా ఫ్రాన్స్ చూపిస్తున్నాయి అనమాట. తర్వాత ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్లో మేజర్ ఛాలెంజెస్, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. అదేవిధంగా ఇండియాకి యూఈకి మధ్య BTIA ఇంకా ప్రోగ్రెస్ అవ్వలేదు. బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అని ఇండియాకి యూఈకి మధ్య ఇంకా కేవలం చిన్న చిన్న చర్చల స్థాయిలోనే ఉంది, కానీ ఈ BTIA అనేది అవ్వలేదన్నమాట. సో తర్వాత ఇండియా ఫ్రాన్స్ని ఎప్పుడు విమర్శిస్తుంటుంది, ఇండియా యొక్క IPRస్ని ఫ్రాన్స్ ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఫ్రెంచ్ బిజినెసెస్ ఎక్కువ పట్టించుకోవట్లేదని. అదేవిధంగా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఫ్రాన్స్ ఇండియాకి ఎక్కువ అమ్ముద్ది, ఇండియా నుంచి తక్కువ కొనుక్కుంటుందని ఇండియా కంప్లైంట్. సో ఇండియా హ్యావ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఫ్రాన్స్ అనమాట. ఇవన్నీ బేసిక్గా ఇంతవరకు రిలేషన్స్. అయితే మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళారు. దిస్ ఇయర్ మార్క్స్ 25th యానివర్సరీ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 75th యానివర్సరీ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్షిప్ అండ్ 25th యానివర్సరీ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు 100 years ఆఫ్ ఇండియా ఫ్రెంచ్ రిలేషన్షిప్. 2024కి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకి ఫ్రాన్స్తో సంబంధాలు ఏర్పడ్డాయి డిప్లొమాటిక్గా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 ఏళ్ళు వసంతాలు గడిచాయి. ఈ 25 ఏళ్ళలో ఏం చేయాలనే దాని మీద ఇండియా ఫ్రాన్స్ సంబంధాల్లో మోడీ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హారిజన్ 2047 అనే ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేశారనమాట. అప్ టు 2047 వరకు ఇద్దరు ఏం చేయాలనుకునే దాని మీద ఇది ఆలోచన అనమాట. సో హారిజన్ 2047లో ఉన్న 3 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ సోవెరైనిటీ. దీనిలో ఒక MOU కుదిరింది మన మజ్గాన్ డాక్యార్డ్ లిమిటెడ్కి. మన ముంబైలో మజ్గాన్ డాక్యార్డ్ లిమిటెడ్ ఉంది కదా, దానికి ఫ్రాన్స్ యొక్క నేవల్ కంపెనీ అంటే నేవల్ గ్రూప్ ఫర్ ద కన్స్ట్రక్షన్ DCNSకి మధ్య కొన్ని స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ అడిషనల్గా 3 తయారు చేయడానికి ఒప్పందం కుదిరిందనమాట. అదేవిధంగా మన HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఫ్రెంచ్ వాళ్ళ సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్కి వాళ్ళకి మధ్య కొన్ని కొత్త హెలికాప్టర్స్, శక్తి ఇంజన్ హెలికాప్టర్స్కి కొంచెం ఎంపవర్ చేస్తూ కొత్త హెలికాప్టర్స్ తయారీకి ఒక ఒప్పందం కుదిరింది. అదేవిధంగా ఇండియా ఒక టెక్నికల్ ఆఫీస్ DRDO వాళ్ళ టెక్నికల్ ఆఫీసు ఫ్రెంచ్ ఎంబసీలో ఒకటి పెట్టబోతుందంట. అంటే కొంతమంది DRDO సైంటిస్టులు అక్కడికి వెళ్ళి కొలాబరేట్ చేస్తారు కొన్ని టెక్నాలజీస్లో, డిఫెన్స్ టెక్నాలజీస్లో. అదేవిధంగా సైంటిఫిక్ అండ్ కమర్షియల్ పార్ట్నర్షిప్ భాగంగా మన ఇస్రో వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళ CNES వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు. ముఖ్యంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ సంబంధించి, జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సంబంధించి, తృష్ణ అంటే ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కాన్స్టలేషన్ ఆఫ్ మ్యారిటైమ్ సర్వీలెన్స్ శాటిలైట్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్, ఇవన్నీ కూడా కొలాబరేట్ చేసుకుంటారంట. ఇండియన్ ఓషన్ మ్యారిటైమ్ సర్వీలెన్స్ సంబంధించిన కొలాబరేషన్ ఇవన్నీ. తర్వాత కౌంటర్ టెర్రరిజం సంబంధించి మన ఎన్ఎస్జీ వాళ్ళు, తర్వాత ఫ్రాన్స్ వాళ్ళ GIGN వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు. ఇదంతా పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ సోవెరైనిటీ. ఇండియా ఫ్రాన్స్ ఇంకొక కీలకమైన అంశంలో కూడా
అగ్రిమెంట్ స్పష్టం చేసుకున్నాయి. ఒకటి యూపీఐ పేమెంట్స్ విషయంలో. దీనివల్ల ఫ్రాన్స్లో ఇండియా కొత్త మార్కెట్ దొరికిద్ది అనమాట, ముఖ్యంగా ఇండియన్ ఇన్నోవేషన్స్కి. రెండోది పార్ట్నర్షిప్ ఫర్ ప్లానెట్, అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించి, ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి కమిట్మెంట్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రీటీ టు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇద్దరు కూడా దీని మీద కమిట్మెంట్తో ఉన్నారు. తర్వాత హెల్త్ అండ్ మెడిసిన్ గురించి హాస్పిటల్ సపోర్ట్, మెడికల్ రీసెర్చ్, డిజిటల్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, పర్టికులర్గా కంబాటింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ వన్ హెల్త్ అప్రోచ్. వన్ హెల్త్ అంటే ఇండియా కొత్త 3 years బ్యాక్ ఎకనమిక్ సర్వేలో కూడా హ్యూమన్ హెల్త్, ఎన్విరాన్మెంట్ హెల్త్, ఎనిమల్ హెల్త్ అంతా కలిపి వన్ హెల్త్ అప్రోచ్ అనమాట. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సంబంధించిన రీసెర్చ్ కూడా చేస్తారు. తర్వాత పార్ట్నర్షిప్ ఫర్ పీపుల్, దానిలో స్టూడెంట్ మొబిలిటీ, వెల్కమింగ్ 30,000 ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ ఫ్రాన్స్ బై 2030. ఇండియన్ స్టూడెంట్స్ని ఎక్కువ ఫ్రాన్స్ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అది బెటర్ అని చెప్పొచ్చు. తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ కూడా, షార్ట్ స్టే ఇండియన్ స్టూడెంట్స్ కూడా షెంజన్ వీసా, మీకు తెలుసు యూఏలో షెంజన్ వీసా అనే కాన్సెప్ట్ ఉంది. అంటే యూలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, అంటే యూరోప్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వీసా ద్వారా, అంటే ఈజీగా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఏరియాస్ అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పెద్ద రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి సంబంధించి కూడా ఫ్రాన్స్లో చదివిన ఇండియన్ స్టూడెంట్స్కి టెంపరీగా ఈ వీసా ఇవ్వడానికి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. తర్వాత డిప్లొమసీ, ముఖ్యంగా కొత్త కాన్సులేట్, ఫ్రాన్స్లో ఇండియా ఒక కాన్సులేట్ జనరల్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రాన్స్లో, కొత్తది మార్సిల్లీ అనే ప్రాంతంలో. అదేవిధంగా ఏ బ్యూరో ఆఫ్ డి ఫ్రాన్స్ ఇన్ హైదరాబాద్లో కూడా ఫ్రాన్స్కి సంబంధించిన ఒక డిప్లొమాట్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారంట. తర్వాత రీసెర్చ్ సంబంధించి ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది ఇండియా ఫ్రాన్స్ ఫండ్ చేసి ఒక రీసెర్చ్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు. స్పోర్ట్స్లో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా 2 దేశాలు కలిసి కృషి చేయబోతున్నాయి. మోడీ గారు అభిప్రాయపడినట్టుగా భారత్ ఫ్రెంచ్ సంబంధాలు ఎక్సలెంట్ షేప్లో ఉన్నాయి. ఫ్రాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, ఫ్రాన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇండియా పెద్ద మార్కెట్గా ఉంది. ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాకి ఎక్కువ అవసరం అనమాట. సో ఫ్రెంచ్ సపోర్ట్ అనేక ఇంటర్నేషనల్ గ్రూప్స్లో, ఎన్ఎస్జీలో కానీ, యుఎన్ఎస్లో కానీ ఇండియాకి చాలా అవసరం. దాంతోపాటు ఫ్రాన్స్ కూడా ఇండియా చాలా ఎక్కువ అవసరం, ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో ఉన్న రీయూనియన్ ఐలాండ్ సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ, అంటే అది ఫ్రెంచ్ దాన్ని క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ఉన్న ఫ్రెంచ్ పొలినేషియా ఐలాండ్ సంబంధించిన విషయాల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఇండియా సపోర్ట్ ఫ్రాన్స్కి అవసరం. సో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ అనేది 2047 వరకు హారిజాన్ 2047 రీచ్ అవుతుందని కోరుకుందాం.